నాకు ఒక చెత్త క్యాండిడేట్ తగిలింది అనమాట ట్రైన్లో. లైక్ నాకు వాడికి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలనిపించట్లేదు, అంత చెత్తగాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి గాయస్ నా టైం ఈరోజు ఇంత దరిద్రంగా ఉంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి నాకేం అర్థమైతలేదు. సో నేను ఆ సీట్ కావాలని బుక్ చేసుకున్నాను. నేను పని పట్టలేకైతే బుక్ చేసుకోలేదు కదా ఆ సీటు. నేను వెళ్ళి కూర్చున్నా, అక్కడ కూర్చుంటే నాకు వెళ్ళి వింతగా చూసి నేను ఏంటి అన్నట్టు చూస్తే గైస్ నేను ఎంత తిక్కల్దాన్నంటే యాక్చువల్గా అసలు నేను మాటల్లో పడిపోయి లైక్ చూసుకుంటూ దిక్కులు చూసుకుంటూ నేను దిగాల్సిన స్టేషన్ మిస్ చేసుకున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1, 2, 3, 4 थोड़ी सी देर में प्लेटफॉर्म क्रमांक 1 पे रवाना होने के लिए तैयार हूँ. वंदे भारत ट्रेन वंदे भारत ट्रेन आ गया. సో ఇప్పుడే వందే భారత్ ట్రైన్ అయితే వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత నా ట్రైన్ అయితే వచ్చిందనమాట. సో చాలాసేపు వెయిట్ చేసిన ఈ ట్రైన్ కోసం నేను. ఇంకా ఒక దగ్గర ఆగుతుందని చెప్పి ఇంకొక దగ్గర ఆగింది, లైక్ ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి ఇంకో ప్లాట్ఫామ్. ఎలాగైతే నేను లాస్ట్కి అయితే వచ్చింది. ఇవన్నీ మనకి సెకండ్ క్లాస్ అనమాట, సెకండ్ క్లాస్ బోగీలు. నా బోగీ ఎక్కడో లాస్ట్లో ఉంది, ఐ మీన్ కోచ్. ఇవన్నీ జనరల్ కోచెస్ అనమాట. అందరు చూసినారు ఎట్లా నిలిచారో. ఇప్పుడు వచ్చినాయి మన ఏసీ బోగీలు. ఇది M3 సారీ, ఇది ఫస్ట్ ఏసీ. అండ్ ఇది మన కోచ్ అనమాట, సెకండ్ ఏసీ. ఓకే, దిస్ ఇస్ A1 కోచ్. ఇది నాగర్కోయిల్ నుంచి తాంబరం వెళ్తున్న ట్రైన్ అనమాట ఇది. సో వచ్చేసింది, ఎలాగోలా ఎక్కేసిన. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఇంటికి వెళ్తున్నా, మదురై టు నేరేడ్చర్ల. సో దిస్ ఈస్ మై వ్లాగ్ అబౌట్ మై జర్నీ ఫ్రమ్ మదురై టు నేరేడ్చర్ల. నేను అది మెన్షన్ చేశాను కదా తమ్నెయిల్లో, మీరు తమ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు యాజ్ యూజువల్, ఐ నో. సో ట్రైన్ అయితే ఇప్పుడే మదురై నుంచి స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ మదురై. సో నేను మీకైతే నా కోచ్ చూపిస్తా. ట్రైన్ స్టార్ట్ అయింది, గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు. సో ఇదే నా కోచ్, సెకండ్ ఏసీ కోచ్ అనమాట ఇది. మనం లోపలికి అయితే వెళ్దాం. సో లోపల ఆల్మోస్ట్ అందరు కర్టన్స్ వేసేసుకున్నారు, ఎవరి కర్టన్స్ వాళ్ళకే ఉంటాయన్నమాట. సో ఇదే నా సీట్, సైడ్ లోయర్. ఎవ్రీ వన్స్ ఫేవరెట్ సీట్ ఇన్ ట్రైన్ జర్నీ అనమాట ఇది. ఐ నో మీకు మొత్తం కర్టన్సే ఉంటాయి. సీటింగ్ చూపిస్తే సైడ్ లోయర్, సైడ్ అప్పర్ అండ్ ఇటు సైడ్ 4 సీట్సే ఉంటాయి అన్నమాట. లోయర్ అప్పర్ మొత్తం 6 సీట్స్ ఉంటాయి ఒక క్యాబిన్కి. సో నేను వాళ్ళు ఏమంటారు, ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మొత్తం అయితే సర్దుకోవడం స్టార్ట్ చేసిన. వాళ్ళైతే మనకి రైల్వే వాళ్ళు బ్లాంకెట్స్ ఇస్తారు కదా. సో 2 వైట్ బ్లాంకెట్స్, ఒక బ్లాక్ బ్లాంకెట్ అండ్ ఒక పిల్లో ఇస్తారనమాట మనకి. ఇవేవి కప్పుకోవడానికి నేను ఈ బ్లాంకెట్స్ అయితే ఏం యూజ్ చేయను. నేను నా పర్సనల్ బ్లాంకెట్ ఎప్పుడు తెచ్చుకుంటా. సో ఈ బ్లాంకెట్స్ అన్నిటిని నేను ఆ మ్యాట్రస్ పైన వేస్తా. లైక్ నా బెడ్షీట్స్ లాగా నేను అన్నిటినీ ఇలా బెడ్షీట్ లాగానే వేస్తాను అనమాట. ఏవి నేనైతే యూజ్ చేయను. సో నీట్గా అలా అరేంజ్ చేసుకోవాలి. నాకైతే ట్రైన్ జర్నీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ఇది. సో ట్రైన్ మూమెంట్స్ వల్ల ఫోన్ అయితే కొంచెం అటు ఇటు కదిలిపోయి బ్లర్ వచ్చేసింది. సో ఏమనుకోకండి. సో వాళ్ళు ఇచ్చిన వైట్ బ్లాంకెట్స్ కూడా నేనైతే అన్నీ వేసేస్తున్నా అక్కడే, పిల్లో అండ్ బ్లాంకెట్స్ అన్నీ కూడా. నేను వాళ్ళు ఇచ్చినైతే కప్పుకోను. లైక్ ఐ డోంట్ నో, చాలామంది యూస్ చేస్తుంటారు కాబట్టి ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ లాట్ మోర్ OCD. నేనేదో ఫస్ట్ టైం ఏసీలో ట్రావెల్ చేస్తున్నా, అందుకే షో ఆఫ్ ఇస్తున్నా అనుకోకండి. నేను జస్ట్ తెలియని వాళ్ళ కోసం చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. నేను చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తా ట్రైన్లో, దట్ టు ఆల్వేస్ ఇన్ ఏసీ. సో ఏదో అనుకోకండి, ఓకే. లాస్ట్ వాళ్ళు ఇచ్చిన బ్లాంకెట్స్ అయితే అన్నీ నేను సర్దుకున్నా. సో ఇలా నేనైతే వేసేసిన అనమాట. కింద వాళ్ళు ఇచ్చిన పెద్ద బ్లాంకెట్ అండ్ పైన వాళ్ళు ఇచ్చిన 2 వైట్ బ్లాంకెట్స్ వేసేసిన. సో ఈ బ్లాంకెట్ నాదనమాట, నా పర్సనల్ బ్లాంకెట్. నేను ఎప్పుడు ఇలా క్యారీ చేస్తూనే ఉంటా, లైక్ మ్యాండేటరీ అనమాట. సో బ్లాంకెట్ అయితే మస్ట్ అండ్ షుడ్. సో సెకండ్ ఏసీ నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే, లైక్ ఫస్ట్ ఏసీకి ఫ్లైట్ కాస్ట్ ఉంటుంది. సో ట్రైన్ జర్నీకి ఫ్లైట్ కాస్ట్ పెట్టడం అంత కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈసారి సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నా. సో టైం ఫర్ సమ్ ప్రైవసీ.
సో మనకి ప్రైవేట్గా ఉంటుంది అనమాట. సెకండ్ ఏసీ సైడ్ లోయర్ వస్తే ఇంకా మనకి ప్రైవేట్గా ఒక రూమ్ లాగా అనిపిస్తుంది ఎన్విరాన్మెంట్. సో మనమైతే స్టిక్కర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ స్టిక్కర్స్ని మనం ఈ కర్టన్స్ అటాచ్ చేసినాం అనుకో, సో మనకి ప్రైవసీ దొరుకుతుంది అనమాట. మొత్తం సైడ్స్కి అటాచ్ చేసిన నేను, అండ్ మిడిల్లో కూడా 2 కర్టన్స్ ఉంటాయి, రెండింటిని కలిపి మధ్యలో అటాచ్ చేయాలి మిడిల్లో. సో పైన కింద కూడా ఉంటుంది అనమాట కర్టెన్, లైక్ స్టిక్కర్ పైన కింద 2 సైడ్లు అటాచ్ చేసినాక చూడండి ఎలా ఉందో మీరే. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా, లైక్ మనకంటూ ఒక పర్సనల్ స్పేస్ లాగా ఉంది జర్నీలో. చాలా బాగుంటుంది. సైడ్ లోయర్ సీట్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ సీట్ అయిను, నాకైతే ఆల్మోస్ట్ అదే వస్తుంది ఇప్పుడు. సో అలా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు చెన్నై వెళ్ళాలి. ఫస్ట్ చెన్నై తాంబరం అనమాట. సో నేనైతే మధురైకి చాలాసార్లు జర్నీ చేసిన, చాలాసార్లు ట్రావెల్ చేసిన, బట్ నాకు మోస్ట్లీ సైడ్ లోయర్ సీటే వస్తుంది. ఇట్స్ మై లక్. ఓకే, సో నేనైతే ఇప్పుడు తాంబరం స్టేషన్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. సో తాంబరం స్టేషన్ అనమాట ఇది, రైల్వే స్టేషన్. తర్వాత నేను ఇప్పుడు తాంబరం స్టేషన్ నుంచి అక్కడే లోకల్ ట్రైన్ ఉంటుంది కదా, లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసిన. 4:10 అలా అవుతుంది టైము. సో లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసిన నేను ఒక్కదాన్ని. అంటే తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ ఎర్లీ మార్నింగ్ కదా, సో చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ట్రైన్లో. మనకైతే మంచిగా విండో సీట్ దొరికింది. లైక్ ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. నా ఫేస్ చూడండి అసలు ఎంత ఘోరంగా అయిపోయిందంటే, నైట్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నా. ఏసీలో ఇంకా మనకి ఆయిలీ అయిపోతుంది. స్టార్ట్ ద వీడియో. అందరూ నా వీడియోని లైక్ చేసేయండి. హలో బ్యూటిఫుల్ పీపుల్. సో నేనైతే ఇప్పుడు ట్రైన్లో అయితే ఉన్నా. ఇది ఒక లోకల్ ట్రైన్ అనమాట. నేను ఇప్పుడు తాంబరం నుంచి ఎగ్మోర్ స్టేషన్కి వెళ్తున్నా. సో మధురై నుంచి నేను యాక్చువల్గా తాంబరంకి బుక్ చేసుకున్నా. నాకు డైరెక్ట్ ట్రైన్ విజయవాడకి దొరకలేదు. సో నేను మధురై నుంచి ఇక్కడ చెన్నైకి తాంబరంకి బుక్ చేసుకొని, తాంబరం నుంచి మళ్ళీ ఎగ్మోర్కి వయా లోకల్ ట్రైన్ అనమాట. నాకు ఉన్నంత ఓపిక నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి ఉండదేమో. చూడండి ఇంత పెద్ద బ్యాగ్. విఐపి లార్జ్ ట్రాలీ అనమాట అది. అంత పెద్ద బ్యాగ్, దాని నిండా లగేజ్ అండ్ ఇంకొకటి హ్యాండ్లో ఇంకొక బ్యాగ్, బాడీ బ్యాగ్ ఒకటి. ఇన్ని బ్యాగ్స్ వేసుకొని నేను మధురై టు విజయవాడ, మళ్ళీ దాట్ కనెక్టింగ్ ట్రైన్ అనమాట. నా ఓపికకు నేనే మెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఎగ్మోర్ వెళ్ళి మళ్ళీ ఎగ్మోర్ నుంచి నాకు ట్రైన్ 9కి అలా ఉంది. 9కి విజయవాడకు ఉందన్నమాట. విజయవాడ రీచ్ అయ్యేసరికి నియర్లీ 4 అవుతుంది ఈవినింగ్. దిస్ ఈస్ మై జర్నీ బ్లాగ్. నాకేం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. ఫుల్ చలేస్తుంది. అంటే మన దగ్గర ఉన్నంత చలి అయితే లేదనుకోండి, ఇక్కడ కొంచెం బెటరే, బట్ వీళ్ళకి ఇదే ఎక్కువ చలి అనిపిస్తుంది. బట్ ఈ లగేజ్ అంతా మోసుకొని వచ్చేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చేసింది. ఓ మై గాడ్, ఇంకెప్పుడు ఇలా సోలో ట్రిప్ పెట్టుకోవద్దని అనిపించింది. సోలో జర్నీ అయితే అసలే చేయకూడదు. సో గైస్, నేను యాక్చువల్గా మధురై నుంచి నిన్న నైట్ 8కి స్టార్ట్ అయినా. నా ట్రైన్ నిన్న నైట్ 9కి అనమాట మధురైలో. సో మధురైలో 8కి స్టార్ట్ అయ్యి 8 స్టేషన్కి వచ్చే వరకు 8:40 ఏమో అయ్యింది. సో ఇంకా నేను 9కి కరెక్ట్ 9:05 ఎగ్జాక్ట్గా ట్రైన్ వచ్చింది. బట్ అది కూడా ఏంటంటే, నేను యాక్చువల్గా సెకండ్ ప్లాట్ఫామ్ అని థర్డ్ ప్లాట్ఫామ్ అని చూపించింది నాకు యాప్లో. మళ్ళీ కాకపోతే సెకండ్ ప్లాట్ఫామ్ మీకు వచ్చింది. నా అదృష్టం 2 ప్లాట్ఫామ్స్ పక్కనే ఉన్నాయి. నార్మల్గా 1 ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉండి థర్డ్ ప్లాట్ఫామ్ ఇంకొక దగ్గర ఉంటే నేను చచ్చిపోయేదాన్ని లగేజ్తోని. అలా అయిపోయింది. నేను ట్రైన్ ఎక్కేసిన. నాకు ఒక చెత్త క్యాండిడేట్ తగిలింది అనమాట ట్రైన్లో. లైక్ నాకు వాటికి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలనిపించట్లేదు, అంత చెత్తగాడు. ఎట్లా అంటే అంకుల్ వాడు ఎంత చెత్తగాడంటే, నేను కావాలని లైక్ సైడ్ లోయర్ సీట్ ఉంటుంది కదా, నేను కావాలని ప్రిఫరెన్స్ పెట్టి బుక్ చేసుకున్నా. సో నా లక్, నాకు సైడ్ లోయర్ సీటే బుక్ అయింది. దట్ ఇన్ సెకండ్ ఏసీ కోచ్. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా ఏసీలోనే ట్రావెల్ చేస్తాను. సో మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఏసీ స్లీపర్ అనే అంటారనమాట. సో సెకండ్ ఏసీలో సైడ్ లోయర్ సీట్ నాకు వచ్చింది. వాడిది సైడ్ అప్పర్. నేను కావాలని బుక్ చేసుకున్నాను. నేను పనిపాట లేకుండా అయితే బుక్ చేసుకోలేదు. సో నేను
నేను ఆ సీట్ కావాలని బుక్ చేసుకున్నాను. నేను పని పట్టలేకైతే బుక్ చేసుకోలేదు కదా ఆ సీట్. సో వాడు నేను వెళ్ళి కూర్చున్నా, అక్కడ కూర్చుంటే నాకు వెళ్ళి వింతగా చూసిండు. చూసి నేను ఏంటి అన్నట్టు చూస్తే ఈ సీట్ మీది లైక్ ఇలా సైగా చేసిండు అనమాట. ఈ సీట్ మీద అంటే యా 11 నా సీటే అన్న. అయితే మీరు పైకి వెళ్తారా అన్నారు. నో అంకుల్, నేను కావాలని బుక్ చేసుకున్నా ఇదంటే వెంటనే మొహం మార్చిండు. లైక్ ఇట్స్ మై విష్ కదా, అది నా సీట్, నా ఇష్టం. నార్మల్గా నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తా, లేకపోతే లేదు. వాడికి ఎందుకు సో అప్పుడు ఏం చేసిండంటే వాడు ఎద్దవా నాకు బూతులు వస్తున్నాయి, నాకు నార్మల్గానే ఓసిడి ఎక్కువ. వాడు ఇంకా కావాలని చెప్పులు వేసుకొని నా సీట్ పైకి ఎక్కి వాడి సీట్ సర్దుకుంటున్నాడు. నాకు పిచ్చి కోపం వేసింది. ఎంత కోపం వేసిందంటే నేను ఆ వీడియో కూడా వాడి చెప్పులు అచ్చు వీడియో కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి మీరే. వాడు చెప్పులు వేసుకొని పైన వాడి వాడు చదువుకుంటుండు. అలా అంత సెన్స్లెస్గా అసలు ఎలా బిహేవ్ చేయాలనిపిస్తుంది జనాలకి? మరి ఇంత సెన్స్లెస్గా ఉంటారా? కొంచెం ఏజ్ అంత ఒంటి మీదకి అన్ని సంవత్సరాలు వచ్చినాయి కదా అంకుల్, మీకు కొంచెమైనా మేనర్స్ అనేది ఉంటుంది కదా. పైకి ఎక్కినాక మీరు సర్దుకోవచ్చు సీట్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మీరు కావాలని నా సీట్ పైన కాళ్ళు పెట్టి 2 కాళ్ళు మీ సీట్ సర్దుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే హమ్ బామ్ లగా దేంగే. మళ్ళీ తర్వాత అది అయిపోయింది. అండ్ వాడు అలా చేస్తున్నాడని చెప్పి నేను కావాలని వాడి ముందరనే వాడు చేసేదంతా నేను వీడియో రికార్డ్ చేసిన వచ్చు. నేనేం భయపడా, అస్సలు భయపడా. వాడి ముందరనే నేను కావాలని రికార్డ్ చేశాను. మళ్ళీ తర్వాత దిగేటప్పుడు కూడా ఎక్కడానికి దిగడానికి వాడు ప్లాట్ఫామ్ ఇస్తాడు. లైక్ సీట్స్కి ఎక్కడానికి దిగడానికి వాడు హ్యాండిల్స్ ఇస్తాడు. అవి యూజ్ చేయకుండా దిగేటప్పుడు కూడా డైరెక్ట్ వాడి సీట్ పై నుంచి నా సీట్ పైన 2 కాళ్ళు వైట్ బ్లాంకెట్ వేసిన నేను. అది రైల్వేదే అనుకోండి, బట్ ఆ 2 కాళ్ళు అలా పెట్టి దిగిండు వాడు. ఎలా అంటే చంపే బుద్ధి అయింది నాకున్న ఓసిడికి. వాడిని అసలు అక్కడే పాతి పెట్టే బుద్ధి అయిందిలే. కానీ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వాడికి మేనర్స్ లేకపోయినా నాకుంది కదా. సో ఆ మేనర్స్తో నేను జస్ట్ అడ్జస్ట్ అయినా. బట్ మీకు జర్నీస్లో ఇలాంటి వాళ్ళు తగులుంటారో లేదో నాకు తెలియదు. ఒకవేళ తగ్గిపోతుంటే కామెంట్ చేయండి. మనుషులు ఎంత చెత్తగాలంటే అంత చెత్తగాలి కొంతమంది. ఐఎమ్ నాట్, నేను ఎవరిని అనలేదు, అందరినీ నేను అనట్లేదు, కొంతమందిని మాత్రమే అంటున్నాను నేను స్పెసిఫిక్గా. సో ఇలాంటి వాళ్ళు మీకు తగిలితే మీరు కింద కామెంట్ చేయండి. అలా ఇంకా అయిపోయింది, జర్నీ అయిపోయింది. తాంబరం రాగానే నేను దిగినా అనమాట. లైక్ నా లగేజ్ ఎక్కువ ఉంది. నేను యాక్చువల్గా లిఫ్ట్లు ఉంటాయి కదా అన్నట్టు నేను ఒక్కదాన్ని సోలో జర్నీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. లిఫ్ట్ ఉంటుంది, ఎట్లయినా లగేజ్ తీసుకెళ్ళొచ్చని. బట్ నా దరిద్రం ఏంటంటే అక్కడ ఒక్క లిఫ్ట్ లేదు. అండ్ జనాలు కూడా వేరే మెట్లు ఎక్కలేక ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఏమంటారు రైల్వే లైన్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు చాలా భయం వేస్తుంది. నేను యాక్చువల్గా కూలీ కోసం కూడా నేను హాఫ్ అన్ అవర్, లైక్ నేను 4కి దిగిన తాంబరంలో 4:30, 4:40 వరకు నేను వెయిట్ చేస్తాను కూలీ వస్తారేమో అని చెప్పి. బట్ ఎర్లీ మార్నింగ్ కదా, సో ఎవ్వరు రాలేదు. ఇంకా నేనే ఎలాగోలా ట్రై చేశాను అనమాట. నాకు చెయ్యి అయితే రెడ్గా అయ్యింది లగేజ్ మోసి. సో వస్తున్నా, నాకు కొంచెం హాఫ్ డిస్టెన్స్ ఎక్కగానే 2 అంకుల్స్, నేను చెప్పినా కదా అందరూ చెడ్డోళ్ళు కాదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారని, నా బాధ చూడలేక నేను హెల్ప్ చేయమా అని అడిగారు. అయితే చేయండి అంకుల్, చాలా బరువు ఉంది, నేను లిఫ్ట్ ఉంటుందేమో అనుకొని ఎక్స్పెక్ట్ చేసిన అని చెప్పిన. లిఫ్ట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయగమ్మా, అట్లాంటివి ఏమి ఉండవు అని చెప్పి వాళ్ళే 5 వరకు మోసుకొచ్చారు బ్యాగ్ 2 కలిసి. సో ఇంకా ఇంకో లోకల్ ట్రైన్ వెళ్ళింది ఇప్పుడే. సో వాళ్ళు నా లగేజ్ అయితే మోసుకొని వచ్చారు 5 వరకు. ఇట్స్ వెరీ హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళు మోసుకురాగానే నేను లోకల్ ట్రైన్కి నేను మొబైల్ యాప్లోనే టికెట్ తీసుకొని ఎస్కలేటర్ ఉందన్నమాట. ఎస్కలేటర్ నుంచి వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయినా. సో ఎక్కిన తర్వాత వెంటనే నేను దిగుతుంటేనే ట్రైన్ అక్కడ ఆగుంది, ఈ లోకల్ ట్రైన్. సో వెంటనే వెళ్ళిపోయి నేను ఎక్కగానే జస్ట్ అలా ఎక్కిన, స్టెప్ పెట్టగానే స్టార్ట్ అయిపోయింది. సో నా లక్ అనమాట, టైం సేవ్ అయ్యింది. అయినా నేను ఇప్పుడు ఎగ్మోర్ వెళ్ళి పీకేదేం లేదు, బట్ కొంచెం ముందలంతా బెటర్ కదా అని చెప్పి ఇప్పుడు అక్కడ నేను 9 వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:40 అవుతుంది అంతే. ఎర్లీ మార్నింగ్ 5:40, నాకు మార్నింగ్ 9కి, సారీ నాకు ట్రైన్ మార్నింగ్ 9కి. అప్పటి వరకు నేను వెయిట్ చేయాలి. ఇప్పుడు
అప్పటి వరకు ఇప్పుడు వెయిట్ చేసి చాలాసేపు కూర్చొని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి తినేసి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. 4 కల్లా విజయవాడలో దిగి మళ్ళీ అక్కడ నుంచి బస్ యాజ్ యూజువల్. నాకు ఈరోజు షిఫ్ట్ ఉంది, బట్ ఆ షిఫ్ట్ కూడా గోయిందా. రే చింటూ, ఎంతసేపు పడుకుంటావు రాలే? నీకోసం బ్రెడ్ పెట్టిరు ఎవరో, తినరా జరా. వాడికి ఎక్కువ అయిపోయినట్టుంది, హాయిగా పడుకున్నాడు. నీ లైఫే బాగుందిరా, ఏ బాధ ఉండదు. ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామే, హాయిగా పడుకుంటావు, కావాలన్నప్పుడు తింటావు. చింటూ అబ్బా, రే చింటూ బాయ్ రా. గైస్, నేను ఎంత తిక్కల్దాన్ని అంటే యాక్చువల్గా అసలు నేను మాటల్లో పడిపోయి చూసుకుంటూ దిక్కులు చూసుకుంటూ నేను దిగాల్సిన స్టేషన్ మిస్ చేసుకున్నా. నేను ఇందాక చింటుగాని వీడియో పెట్టినా కదా, యాక్చువల్గా నేను దిగాల్సిన స్టేషన్ అది. నేను ఆ స్టేషన్ అనేది కూడా చూసుకోకుండా నేను అట్లనే ఉండిపోయినా. కొంచెం ముందరికి రాగానే నా మ్యాప్ ఏంటంటే నేను ఆల్రెడీ జీపీఎస్ కూడా పెట్టుకున్నా. జీపీఎస్ నాకు ముందరికి వెళ్ళిపోయినట్టు చూపించింది. మళ్ళీ వెంటనే నెక్స్ట్ స్టేషన్లో దిగిన. ఇది చెన్నై పార్క్ స్టేషన్. నెక్స్ట్ దీనికంటే దీని ముందు స్టేషనే నేను దిగాల్సిన స్టేషన్. సో ఇప్పుడు మళ్ళీ నేను దిగి ఇప్పుడు వేరే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా, లోకల్ ట్రైన్ కోసం. అబ్బా, ఇంత యాబ్సెంట్ మైండెడ్ ఏంటో నేను. మొత్తం టైం వేస్ట్. టైం ఏం వేస్ట్ కావట్లేదులే కానీ చికాకు అవుతుంది. గైస్, ఇప్పుడే ఇంకో ట్రైన్ వచ్చింది, లోకల్ ట్రైన్. చెంగల్పట్టు సైడ్ వెళ్తుంది అనమాట. నేను ఇప్పుడు మళ్ళీ ఒక స్టేషన్ వెనక్కి వెళ్ళాలి. సో ఎక్కి డోర్ దగ్గర నిల్చున్నా అనమాట, ఇంకెటు పోకుండా. నెక్స్ట్ స్టేషన్ వెంటనే దిగిపోవాలి, మర్చిపోవద్దు. ఓకే, బాయ్. సో ఇది చెన్నై ఎగ్మోర్ స్టేషన్ గైస్. ఇప్పుడే దిగిపోయినా నేను. సో ఇదే చెన్నై ఎగ్మోర్ స్టేషన్ అనమాట. చూస్తున్నారు కదా, అది అక్కడ పడుకున్నాడే అనమాట. ఇందాక మనం మాట్లాడిన చింటుగాడు, వాడితో మాట్లాడుకుంటూ స్టేషన్లో దిగడం మర్చిపోయినా. ఇప్పుడు వెళ్ళిపోవాలి. అమ్మయ్య, స్లైడింగ్ ఉంది. అన్ని ప్లాట్ఫామ్స్లో ఇలా ఉంటే ఎంత బాగుండో. మంచిగా నా బ్యాగ్ ఈజీ తీసుకెళ్ళొచ్చు స్టెప్స్కి బదులు. ట్యాంక్ కూడా ఇక్కడైతే ఉంది. ఏంటి గైస్, నా టైం ఈరోజు ఇంత దరిద్రంగా ఉంది, నాకేం అర్థమవుతలేదు. యాక్చువల్గా మధురై టు చెన్నై నేను బుక్ చేసుకున్నా టికెట్. చెన్నై టు విజయవాడ నా ఫ్రెండ్ బుక్ చేసింది. సో నేను అది స్టార్టింగ్ స్టేషన్ ఏంటో కూడా నేను చూసుకోలేదు. నేను చెన్నై ఎగ్మోర్ అని ఫిక్స్ అయిపోయి మెంటల్గా వచ్చేసిన. బట్ నేను ఫస్ట్ ఏంటి, మీరు ఆల్రెడీ చూసినారు, నేను చెన్నై ఎగ్మోర్ స్టేషన్ మిస్ అయ్యి వేరే స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి మళ్ళీ ఉల్టా చెన్నై ఎగ్మోర్కి వచ్చిన. బట్ ఇప్పుడు వచ్చి టికెట్లో చూస్తే చెన్నై సెంట్రల్ స్టేషన్ అని ఉంది. అది ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ నేను వచ్చిన ట్రైన్ని మళ్ళీ ఎక్కాలన్నమాట. అబ్బా, ప్రతిసారి నాకే ఎందుకు ఇలా అవుతుంది? ఇన్నిసార్లు, ఒక్కసారి అనుకోవచ్చు, ఇన్నిసార్లు నేను ఎంత కేర్లెస్గా ఉన్నానో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సో ఇది చెన్నై ఎగ్మోర్ స్టేషన్ గైస్. ప్లీజ్ క్రాస్ చెక్ చేసుకోండి, అందరు నాలాగా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. నేను ఇప్పుడు మళ్ళీ ఉల్టా వెళ్ళిపోవాలి. అబ్బా, గైస్, సో నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. నేనైతే ఇప్పుడు సచ్చినట్టు మళ్ళీ ఎగ్మోర్ నుంచి చెన్నై సెంట్రల్కి ఆటోలో అయితే వెళ్తున్నా. నాకు ఇప్పుడు ఒక 150 రూపీస్ బొక్క నేను చేసిన మిస్టేక్కి. ఇప్పుడైతే నేను ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నా. సో జాగ్రత్తగా చూసుకోవాలి, అదే నా అడ్వైస్ అందరి కోసం. సో మీరు చెన్నై సిటీ ఒకవేళ చూడకుండా ఉంటే మొత్తం అయితే చూపించలేను, నాకు వచ్చే దారిలో నాకు కనిపించిన వరకు నేను మీకు చూపిస్తున్నా. సో మనం రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఓల్డ్ మోడల్లో ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి.
అక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అదే మనకి సబ్ అర్బన్ ట్రైన్ ఉంటుంది కదా, ఐ మీన్ లోకల్ ట్రైన్స్, ఆ బిల్డింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది మనకి రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంటుంది అండ్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. బట్ కింద అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అనమాట ఇది. చెన్నైలో అటు సైడ్ ఉంటుంది. నేను మీకు చూపించలేను. సో అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది మనకి చెన్నైలో. లైక్ అండర్ గ్రౌండ్ ఇన్ ద సెన్స్ రోడ్కి అవతల ఉంటుంది మెట్రో స్టేషన్, అండర్ గ్రౌండ్ నుంచి సబ్వే ఉంటుంది. సో గాయస్, నేను లాస్ట్కి అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన. సో ఇండియాలోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ అయితే చెన్నై సెంట్రల్. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. ఇది లైక్ బ్యాక్ 1900 సెంచరీలో కట్టారనమాట ఇది. సో నేను మీకు స్టేషన్ అంతా ఒకసారి చూపిస్తాను. అంత చూపించలేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఈ ఒక్క నా బ్యాగ్కి నేను కూలీ అయిపోయాను ఆల్రెడీ. మళ్ళీ నాకు ఇంకో కొత్త కూలీ ఎందుకు, ఇప్పటి వరకు నన్ను కూలీ కావాలా అని చాలా అడిగిండు. బట్ నేను ఒక కూలీనే అన్నా, నేను మోసుకుంటాలి అని చెప్పేసిన ఇంకా. సో మీకు చెన్నై ఎంట్రన్స్ చూపిస్తా రైల్వే స్టేషన్ది, చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ 1900 సెంచరీలో కట్టిరనమాట ఈ రైల్వే స్టేషన్ చెన్నై సెంట్రల్. చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్స్ అనమాట ఇది. ఇండియాలోనే ద బిగ్గెస్ట్ స్టేషన్ యాక్చువల్గా చెప్పాలి అంటే. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ పాత టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, వీటన్నిటితోని పాత టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్తోని చూడడానికి కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వచ్చారో లేదో కింద కామెంట్ చేయండి. సో ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి నియర్లీ 17 ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. 17. ఇందులో 5 ప్లాట్ఫామ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ లోకల్ ట్రైన్స్ అనమాట. లోకల్ ట్రైన్స్ కోసం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకి చెన్నై సెంట్రల్లో స్టార్టింగ్ పాయింట్ అనమాట. ట్రైన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో మీరు అనుకోవచ్చు, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు కదా ఈ రైల్వే లైన్స్కి డెడ్ ఎండ్ అనేది ఎక్కడ ఉంటుంది అని. సో చెన్నై సెంట్రల్లో కూడా అలాంటి ఒక డెడ్ ఎండ్ ఉంది. సో ఈ ట్రైన్స్ మనకి తర్వాత ఇంజన్ వెళ్ళి వేరే దానికి అటాచ్ అవుతుంది అనమాట. సో అందుకే వీటిని సెంట్రల్ స్టేషన్స్ అంటారు. సెంట్రల్ స్టేషన్స్ ఏంటంటే ఇక్కడ నుంచే ట్రైన్తో స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మనకి చెన్నైలో కూడా అలాంటి ఇట్లా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఇది డెడ్ ఎండ్ యాక్చువల్గా. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి ట్రైన్స్. ఆగిపోయి మళ్ళీ ఇంజన్ అనేది వేరే ట్రైన్కి అతుక్కుంటుంది. సో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఫుడ్ కౌంటర్స్ అనమాట. అదేమో రైల్వేస్. అటుపోతే మనకి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇటంతా మనకి ఫుడ్ ఉంటుంది అనమాట. ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి లోపల. టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్, జ్యూసెస్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది మనకి వెజిటేరియన్ కౌంటర్. మనకు కావాల్సింది ఇదే. మనం ఇప్పుడు ప్రస్తుతానికి వెజిటేరియన్ కాబట్టి మనకి ఇప్పుడు ఇదే అనమాట కావాల్సింది. నాన్ వెజిటేరియన్ ఎగ్ ఐటమ్స్ అన్నీ అటు సైడ్ ఉంటాయి. కేఎఫ్సి చూడండి, అక్కడ కేఎఫ్సి కనిపిస్తుందా, బిర్యానీ అన్నీ అక్కడ ఉంటుంది అనమాట. ఇవి కాఫీ, మద్రాస్ కాఫీ హౌస్ అని ఉంది. ఇంకా ఇక్కడ కాఫీ, టీ అంతా ఇదంతా ఫుడ్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ. గైస్, నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నా. ఇది మసాలా దోశ యాక్చువల్గా. ఏవో 2 చార్లు ఇచ్చిండు. సాంబార్ ఇస్తాడు ఖచ్చితంగా వాడు. సాంబార్ ఏదో చట్నీ ఇచ్చిండు. సో ఇప్పుడు తినేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. మనం 9కి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు హాయిగా. సో ఇంకా తినేసి నేను మళ్ళీ మీతో టచ్లో వస్తాను. గైస్, అంతసేపు జర్నీ చేసి బాగా అలసిపోయేసరికి నాకు మసాజ్ చేయించుకోవాలనిపించింది. ఇక్కడనే రైల్వే స్టేషన్లోనే మసాజ్ చైర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 10 మినిట్స్కి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలాంటివి చూస్తే మనం ఆగం కదా, వెంటనే వెళ్ళి నేనైతే మసాజ్ చేయించుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. చాలా రిలాక్సేషన్ అనిపించింది. నా కాళ్ళ పెయిన్ అంతా పోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ వెళ్తే ట్రై చేయండి, బాగుంది. సో గాయస్, ఇది వచ్చేసి నా ప్లాట్ఫామ్ అనమాట. 6th ప్లాట్ఫామ్. ఇప్పుడే అక్కడ చూపించింది. మీరు చూసినట్టయితే గయా టు చెన్నై సెంట్రల్ అనమాట. ఇది గయా ఎక్స్ప్రెస్. ఇదే అనమాట నాది. నేను ఇప్పుడు అటు నుంచి రావాలి యాక్చువల్గా, కాకపోతే ఇలా వచ్చిన. సో ఇదే అనమాట నా ట్రైన్. యాక్చువల్ టైం ఇప్పుడు 8:40 అవుతుంది. 9:05కి ఎక్కి కూర్చుంటే అయిపోతుంది కదా అని వచ్చేసిన.
గాయస్ నేనైతే ఈరోజు నా కోచ్ని నేను మీకు చూపించబోతున్నా. యాక్చువల్గా ఇది 3E అనమాట, థర్డ్ ఎకానమీ. నేను ఇంతవరకు థర్డ్ ఏసీలో, సెకండ్ ఏసీలో, ఫస్ట్ ఏసీలో కూడా చాలాసార్లు ట్రావెల్ చేసిన, బట్ థర్డ్ ఎకానమీ అనేది ఫస్ట్ టైం అనమాట. నాకు తెలిసి నాకు రీసెంట్గా స్టార్ట్ చేసిరో లేకపోతే ఆల్రెడీ ఉన్నాయా లేదా అని నాకు తెలియదు. ఫస్ట్ టైం అనమాట నేను ఇందులో ట్రావెల్ చేయడం అయితే. సో నేను మీకు ఒక టూర్ లాగా చేద్దామని అనుకున్నా. దీనికి యాక్చువల్లీ స్లైడింగ్ డోర్స్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి లైక్ ఆటోమేటికల్గా అవే క్లోజ్ అవుతాయి. సో ఇలా ఓపెన్ చేయగానే ఇది కొంచెం లైక్ లుక్ మాత్రం ప్రీమియంగా ఉందన్నమాట. థర్డ్ ఏసీతో కంపేర్ చేస్తే ఈ లుక్ మాత్రం కొంచెం ప్రీమియంగానే అనిపించింది నాకు. లైక్ ఎట్లా అంటే నేనేమనుకున్నా అంటే థర్డ్ ఎకానమీ అంటే లైక్ సైడ్కి మనకి ఎప్పుడు 2 సీట్సే ఉంటాయి కదా, సో దీంట్లో 3 సీట్స్ ఉంటాయేమో అనుకున్నా, బట్ కాదు. యాజ్ ఇట్ ఈస్గా మనకి థర్డ్ ఏసీ కోచ్ లాగానే ఉంది, కానీ కొంచెం ప్రీమియం టచ్అప్స్ అనేవి ఇచ్చిండు అనమాట. వాడు కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చిండు. సో ఇందులో ఎందుకో ఈ జనాలు అందరూ ఎందుకో నన్ను ఇంత వియర్డ్గా చూస్తున్నా నాకు అర్థం కాలేదు, కానీ ఇదైతే నాకు కోచ్ బాగుంది అనిపించింది, పర్లేదు. లైక్ నాకైతే బాగా నచ్చింది కోచ్. సో మీరు చూస్తున్నారు కదా మనకి ఎల్ఈడి స్క్రీన్ ఉంది అండ్ లైక్ ప్రీమియంగా అనిపించింది. ఇది సైడ్ లోయర్ సీట్ అనమాట. నాది యాక్చువల్గా ఇప్పుడు సైడ్ అప్పర్ సీట్ వచ్చింది. సో మనమైతే ఏం చేయలేం, జస్ట్ మీకు టూర్ లాగా సైడ్ లోయర్ సీట్ అయితే చూపిస్తున్నా. దీనికైతే మనకి సపరేట్గా ఏసీ అంటే సెంట్రల్ ఏసీతో పాటు మళ్ళీ సపరేట్గా ఒక ఏసీ క్యాబిన్స్ అయితే లైక్ ఏసీకి అవి ఇచ్చారనమాట. అటు ఇటు బోత్ సైడ్స్ ఇచ్చారు, ఒక సైడే కాదు. నాకు తెలిసి ఇవి పనిచేయట్లేదు అనుకుంటా, ఇక్కడ నుంచి అయితే ఏసీ రాలేదు. ఇది వేరే సీట్ యాక్చువల్గా. నా సీట్లో అయితే నాకు ఏసీ వచ్చింది, పైన కింద సీట్ ఖాళీ ఉంది. అండ్ మనకు ఆల్సో రీడింగ్ లైట్ కూడా ఇచ్చారు. నేను మీకు ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. థర్డ్ ఏసీలో ఇదేమి లేదు ఫెసిలిటీస్. మనకి రీడింగ్ లైట్ ఉంది అండ్ మొబైల్కి హోల్డర్ కూడా ఉంది. వావ్, లైక్ ఇదైతే నాకు చాలా నచ్చింది, మొబైల్ హోల్డర్. అండ్ ఆల్సో మనకి కర్టన్స్కి బదులుగా వీడొకటి డ్రాగింగ్ కర్టన్ అయితే ఇచ్చిండు కింద. లైక్ దాని కిందికి లాగి కింద ఒక హుక్ లాగా ఉంది, దానికి తగిలించడమే. ఇదైతే నాకు చాలా ప్రీమియంగా అనిపించింది థర్డ్ ఏసీతో కంపేర్ చేస్తే. అండ్ ఏసీ కూడా లైక్ థర్డ్ ఏసీలో ఏసీ బాగా ఎక్కువ వస్తుంది, బట్ ఇందులో జర తక్కువే ఉంది. బట్ ఈ కర్టన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. సో ఇది పైన అనమాట, ఇది సైడ్ అప్పర్ అనమాట. మనకి పైన కూడా రీడింగ్ లైట్ ఇచ్చారు అండ్ ఆల్సో వాటర్ బాటిల్ హోల్డర్, మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చిర్రు ఛార్జింగ్ పెట్టి వదిలేయడానికి. ఇదైతే నాకు బాగుంది అనిపించింది. థర్డ్ ఏసీ కంటే నాకు థర్డ్ ఎకానమీ నాకు బాగా నచ్చింది. ట్రావెల్ చేస్తూ ఎట్ లాస్ట్ అయితే మన విజయవాడ చేరుకున్నాం. సో మన కృష్ణా రివర్ చూడండి, అసలు మొత్తం ఎండిపోయింది. నేను నియర్లీ ఒక 10 డేస్ బ్యాక్ మాత్రమే వచ్చిన విజయవాడకి. అప్పుడు చాలా ఫుల్గా ఉండే నీళ్ళు. ఎందుకో ఈ 10 డేస్లోనే రివర్ అంతా ఎండిపోయింది, చుక్క నీళ్ళు లేవు, అక్కడక్కడ ఉన్నాయి మాత్రం నీళ్ళు. నేను వచ్చినప్పుడు అసలు రివర్ మొత్తం ఇదేమీ కనిపించలేదు, మొత్తం అన్ని స్టెప్స్ నిండిపోయినాయి. నాకు ఈరోజు షిఫ్ట్ ఉందని చెప్పినా కదా, సో ఇక్కడే నేను లాగిన్ అయితే అయిపోయినా. షిఫ్ట్ ఉంది కాబట్టి ఇంకా తప్పలేదు, నా కౌంటర్ పార్ట్ లీవ్లో ఉన్నాడు కాబట్టి నేను లాగిన్ అవ్వాల్సి వచ్చింది. సో అలా షిఫ్ట్ చేస్తూనే నేను విజయవాడకైతే రీచ్ అయిపోయినా. మన ప్రకాశం బ్యారేజ్ చూస్తున్నారు కదా, ప్రకాశం బ్యారేజ్ అనమాట అది. మొత్తం అసలు వాటర్, ఈ కృష్ణా రివర్ చూస్తే నాకైతే షాకింగ్ అనిపించింది. ఆ రోజు అన్ని వాటర్ ఉండి అసలు వాటర్ని ఎక్కడ పోయినాయి, మేబీ గేట్స్ ఎత్తేసారేమో, మనకు తెలియదు కదా, వి డోంట్ నో. కానీ నాకైతే కృష్ణా రివర్ అలా ఎండిపోయి చూడడం అయితే నచ్చలేదు. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన మనకి ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది అనమాట. సో వి ఆల్ నో బ్రిడ్జెస్ పైన ట్రైన్స్ అనేవి చాలా స్లోగా వెళ్తాయని. సో ఇంతకుముందు అయితే నేను కాయిన్స్ వేస్తుండే, బట్ ఈరోజు ఎండిపోయింది. సో స్టేషన్ అయితే దగ్గరకు వచ్చింది. సో ఇంకా నేను నా బెడ్ అయితే పైన వెకేట్ చేసేసిన, స్టేషన్ దగ్గరకు వచ్చిందని. సో నా లగేజ్ అయితే అంతా సర్దుకొని నేనైతే నిల్చున్నా. ఇక్కడ పాపను ఆడిస్తూ ఉన్నారు అందరూ, ఆయన ఏంటో అలా చూస్తున్నాడు వీడియోకి వెళ్ళి. సో నేనైతే స్టేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. నా లగేజ్ అయితే అక్కడ పెట్టేశా. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. సో విజయవాడలో ఇంకా నేను లగేజ్ తీసుకొని ఎస్కలేటర్లో పైకి వెళ్ళిపోయినా. సో గైస్ ఇప్పుడే నేను విజయవాడలో బస్ ఎక్కాను. మొత్తానికి రైల్వే స్టేషన్ నుంచి దిగి విజయవాడకి బస్ స్టాండ్కి ఆటోలో వచ్చేసా. ఆటో మాట్లాడుకొని ఇంకా ఇప్పుడే నేను రాగానే నా అదృష్టం, మా మిర్యాలగూడ బస్సు ఇక్కడే ఉండింది, 42వ ప్లాట్ఫామ్. నేను యాక్చువల్లీ దానికోసం వెతుక్కుంటూ వచ్చిన, బాగానే టైంకి బస్సు ఇక్కడే ఉంది. సో ఇంకా నేను ఎక్కి ప్రశాంతంగా తర్వాత కాల్స్ అటెండ్ అవ్వచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ రైట్ నౌ. ఈ బస్ స్టార్ట్ అయితే ఇంకా వెళ్తానే డైరెక్ట్ నేరేడ్చర్లకి నేను టికెట్ తీసుకున్నా. సో అక్కడికి మా స్వామి